ప్రతి ఒక్క బైక్ డిస్క్ ప్లేట్ పైన మీరు ఇలాంటి నంబర్ అనేది చూసే ఉంటారు. మినిమం TH3mm. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? బ్రేక్ ప్యాడ్స్ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు. బ్రేక్ ప్యాడ్స్ ఎలా చెక్ చేసుకోవాలో, ఎప్పుడు చేంజ్ చేయాలో, దాని లైఫ్ ఎంతో మీ అందరికీ తెలుసు. కానీ డిస్క్ ప్లేట్ కూడా ఒక లైఫ్ ఉంటుంది. అది ఎప్పుడు చేంజ్ చేయాలో తెలుసా? ప్రతి ఒక్క డిస్క్ ప్లేట్ పైన మనకు ఇలాంటి నంబర్ అనేది ఉంటుంది. సో మినిమం TH3mm. సో మినిమం థిక్నెస్ 3mm లోపలే ఈ డిస్క్ ప్లేట్ అనేది చేంజ్ చేసుకోవాలి. దీన్ని మనకు మెజర్ చేయడానికి ఒక చిన్న టూల్ అనేది వస్తుంది. ఆ టూల్ అనేది మనకి ఇక్కడ ఫిక్స్ చేసి థిక్నెస్ అనేది మనం తెలుసుకోవచ్చు. 3mm కన్నా తక్కువ థిక్నెస్ ఉంది అని అంటే మీ డిస్క్ ప్లేట్ అయితే మీరు చేంజ్ చేసేయండి. అలాగే బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేసేయండి. ఎందుకంటే మన బండిని ఆపడానికి మెయిన్ మనకు బ్రేక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేజర్ సేఫ్టీ రోల్ అనేది మనకు బ్రేక్స్ ప్లే చేస్తాయి కాబట్టి బ్రేక్స్ అనేది ప్రాపర్ గా చెక్ చేసుకోండి. అవసరమైతే డిస్క్ ప్లేట్ 3mm కన్నా థిక్నెస్ తక్కువ ఉంటే చేంజ్ చేసుకోండి. ఇది చాలా తొందరగా అయితే అరగదు. చాలా మంది ఏం చేస్తారు, బ్రేక్ ప్యాడ్స్ టైంకి చేంజ్ చేయకుండా అలాగే నడుపుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే డిస్క్ ప్లేట్ కూడా తొందరగా పాడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బ్రేక్ ప్యాడ్స్ అనేది టైం టు టైం చెక్ చేసుకోండి. అలాగే డిస్క్ ప్లేట్ థిక్నెస్ కూడా చెక్ చేసుకోండి.